ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. దేవుని మహాకృపతో మీరు మీ కుటుంబాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని మరియు మీరు ఈ కార్యక్రమాలను క్రమంగా ఆస్వాదిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని నిరంతరం వివరణాత్మకంగా నేర్చుకోవడానికి దేవుడు మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాడు. నేటి నుండి మనము బైబిల్ గ్రంథాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో క్రమబద్ధంగా అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. దేవుడు ఈ గ్రంథ ధ్యానాల ద్వారా మనకు ఏం బోధించాలనుకుంటున్నాడో జాగ్రత్తగా విందామా? ఇక ఈనాటి పాఠంలో బైబిల్ గ్రంథము ప్రాముఖ్యమైనదా అనే అంశాన్ని గురించి చర్చిస్తాం. ప్రస్తుతము మనము ఎటువంటి ప్రపంచంలో జీవిస్తున్నామంటే ఇందులో చాలా వరకు జీవితానికి మరియు ప్రవర్తనకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన ప్రమాణం అంటూ ఏదీ లేదు. ప్రాథమికంగా మనము ఒక వ్యవస్థ క్రింద ఉన్నాం. దీనిని మీరు అత్యధిక ఓటు ద్వారా అనగా ఎక్కువ మంది దేనినైతే నైతికత అని పిలుస్తారో లేదా మంచిగా అనిపించేది ఏదైనా ఉంటే అదే ప్రవర్తనకు ప్రమాణంగా నిర్దేశించబడుతుంది. అయితే అది వాస్తవానికి మన ప్రపంచం గురించి మనకు తెలిసిన ప్రతి దానికి విరుద్ధంగాను వ్యతిరేకంగాను నడుస్తుంది. ఇక భౌతిక దృక్కోణంలో నుండి ఆలోచిస్తే ఉదాహరణకు శాస్త్రీయ కోణంలో ఖచ్చితమైనవి అంటూ ఉన్నాయి. మొత్తం విశ్వము స్థిరమైన నియమాలపైనే నిర్మించబడింది. అందుకే మనము అంతరిక్షంలోకి చిన్న చిన్న అంతరిక్ష నౌకలను పంపగలం. ఇంతకీ మనము ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఎందుకు పంపగలము మరియు పూర్తిగా మరియు ఖచ్చితంగా వాటి పరిస్థితిని ఎలా అంచనా వేయగలుగుతున్నాము? ఎలాగంటే వాటి స్థిరమైన నియమాలు, వాటి సూచనల కారణంగానే ఇవి చేయగలం. ప్రియులారా, విజ్ఞాన శాస్త్రము అనగా సైన్స్, ఒకవేళ మీరు జీవశాస్త్రము లేదా వృక్ష శాస్త్రము లేదా భౌతిక శాస్త్రము లేదా ఖగోళ శాస్త్రము, గణితము, ఇంజనీరింగ్ వంటి అంశాలను గురించి చర్చిస్తున్నప్పుడు అది భౌతిక జీవితంలోని ఏదైనా భాగం కావచ్చు. అది పూర్తిగా మార్పులేని మరియు ఆచరణీయమైన నియమాల ద్వారానే నియంత్రించబడుతుంది. అయితే ఒకవేళ మీరు భౌతికం నుండి ఆధ్యాత్మికంలోకి వెళ్ళినప్పుడు మీకు అలాంటివే స్థిరమైన నియమాలు ఉన్న ఒక ప్రపంచం అంటూ ఉంటుంది. అయినప్పటికీ ఈ నైతిక ప్రపంచంలో మనము నియమాలు లేదా చట్టం లేకుండా జీవించాలి అనుకున్నట్లుగా అనిపిస్తుంది. మనము ఖచ్చితత్వం లేకుండా, సంపూర్ణత లేకుండా జీవించాలని అనుకుంటున్నాం. మరియు మన సొంత మనసుల నుండి మరియు మన సొంత ఆలోచనల సంకల్పం నుండి మన సొంత లక్ష్యాలను, సూచనలను గుర్తించడానికి ప్రయత్నిస్తాం. అయితే అది అసాధ్యం. చట్టాలు, నియమాలు అనేవి లేకుండా భౌతిక కోణానికి అనుగుణంగా మనము ఎలా ఉండగలమో అలాగే అలాంటి నియమాలు అనేవి లేకుండా మాత్రము నైతిక ఆధ్యాత్మిక కోణానికి అనుగుణంగా మనము ఉండలేము. సహజంగానే మన జీవితంలో అంతరంగమందు దేవుడు నిర్మించిన నైతికత అనేది ఉంది. భౌతిక చట్టాలు, నియమాలు ఉన్నట్లే ఆధ్యాత్మిక చట్టాలు, నియమాలు కూడా ఉంటున్నాయి. అనేక సందర్భాల్లో కొంతమంది ప్రజలు ఎయిడ్స్ అనేది దేవుని తీర్పు అని నువ్వు నమ్ముతావా అని అడుగుతుంటారు. దానికి నన్ను ఇలా సమాధానం చెప్పనివ్వండి. ఎయిడ్స్ అనేది దేవుని తీర్పు ఎలాగో మన శరీరంలోని కాలేయం యొక్క కణజాలము గట్టిపడడం అనేది కూడా దేవుని తీర్పుగానే ఉంటుంది. అదేవిధంగా ఎంఫిసెమా అనే జబ్బు అనగా ఊపిరితిత్తుల యొక్క గాలి సంచులు రెండు తీవ్రంగా దెబ్బతినడం కూడా దేవుని తీర్పుయే. ఒకవేళ మీరు గనక జీవితాంతము మద్యం త్రాగాలనుకుంటే మీకు కాలేయం యొక్క కణజాలము గట్టిపడడం అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మీ జీవితాంతం ధూమపానం చేయాలనుకుంటే మీకు కూడా ఎంఫిసెమా అనే
ఊపిరితిత్తుల యొక్క గాలి సంచులు రెండు తీవ్రంగా దెబ్బతినడం కానీ లేదా గుండె జబ్బులు లాంటి జబ్బులు వచ్చే అవకాశం కానీ ఉంది. అదేవిధంగా ఒకవేళ మీరు దేవుని నైతిక ప్రమాణాలను ఉల్లంఘించాలి అని అనుకుంటే మీకు లైంగిక సంక్రమణ వ్యాధి లేదా అనగా ఎయిడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనినే బైబిల్ గ్రంథము విత్తడము మరియు కోయడం అని పిలిచే ఒక అనివార్యమైన నియమాన్ని గూర్చి బోధిస్తుంది. ప్రియులారా, నేను ఇక్కడ దీనికి సంబంధించి మీకు మరొక ఉదాహరణను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు గురుత్వాకర్షణ అనే నియమాన్ని సృష్టించాడు. ఎవరు కూడా గురుత్వాకర్షణను గూర్చి మూర్ఖంగా వాదించాలని అనుకోరు, ఎందుకంటే అది ఒక స్థిరమైన నియమం. మీరు గురుత్వాకర్షణ శక్తిని నమ్మకపోవచ్చు, నిజానికి మీరు గురుత్వాకర్షణను ఇష్టపడకపోవచ్చు, మీరు నాస్తికులు కావచ్చు, మరియు దేవుడే గురుత్వాకర్షణను కనుగొన్నాడని తిరస్కరించాలని అని నీవు అనుకోవచ్చు. అయితే మీరు ఏమి నమ్మినప్పటికీ ఒకవేళ గనుక మీరు భవనం నుండి దూకితే మాత్రము తప్పకుండా మీరు క్రిందికే వెళ్తారని నేను మీకు హామీ ఇస్తున్నాను. అది తప్ప మరొక ఏ మార్గం మీకు ఏది లేదు, ఉండదు కూడా. ప్రియులారా, వాస్తవానికి ఇక్కడ మీరు ఏమి నమ్ముతారు అనేది ప్రశ్న కానే కాదు. ఇది అనివార్యమైన నియమాన్ని గూర్చిన ప్రశ్న. మీరు దానిని జాగ్రత్తగా పరీక్షిస్తే అది అమల్లోకి వస్తుంది. భౌతిక నియమానికి సంబంధించి ఇది ఏ రంగంలోనైనా ఇలాగే ఉంటుంది. నైతిక మరియు ఆధ్యాత్మిక కోణంలో కూడా ఇదే నిజం. జీవితాన్ని విభజించి ప్రతికూల పరిస్థితులు లేకుండా ఉల్లంఘించలేని స్థిరమైన నియమాలతో కూడిన భౌతిక విశ్వం మనకు ఉందని భావించడం మరియు మీరు నైతిక లేదా ఆధ్యాత్మిక కోణంలోకి మారినప్పుడు అది అలా జరగదని భావించడం ఈ విశ్వాన్ని అసాధ్యమైన రీతిలో రెండుగా విభజిస్తుంది. భౌతిక విషయాలను స్థిర నియమాల ద్వారా నిర్వహించే అదే దేవుడు నైతిక మరియు ఆధ్యాత్మికాన్ని కూడా ఒకే విధంగా నిర్వహిస్తాడు. అయితే ప్రియులారా, మీకు ఒక ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నైతిక నియమాలను కనుగొనడానికి మీరు ఎక్కడికి వెళ్తారు? మానవ ప్రవర్తన యొక్క స్థిర ప్రమాణాలను కనుగొనడానికి మీరు ఎక్కడికి వెళ్తారు? దీనికి సంబంధించి సూటిగా, స్పష్టంగా, సరళంగా అడగాలంటే ఏది సరైనది మరియు ఏది తప్పు అని నిర్ణయించడానికి మీరు ఎక్కడికి వెళ్తారు? సరే ప్రియులారా, ఈ ప్రశ్నకు సంబంధించి నాకు తెలిసిన ఒకే ఒక మూలాధారం ఉంది. అదే దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము. ప్రియులారా, ఇప్పటి వరకు వ్రాయబడిన పుస్తకాల్లో అత్యంత దుష్ప్రచారము చేయబడిన పుస్తకం ఏమైనా ఉన్నదా అని అంటే అది బైబిల్ గ్రంథమే. దీనిపై దాడి జరిగింది. మరే ఇతర పుస్తకంపై ఇంతగా దాడి జరగలేదు. అయినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి పరిచర్య చేసింది, ఇంకా చేస్తుంది కూడా. మరియు ఇది ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగా ఇలాగే చేస్తుంది. ఈ రకమైన మరియు మానవ కుటుంబంపై ఇటువంటి అపారమైన ప్రభావం చూపించే ఈ పుస్తకము ఖచ్చితంగా పురుషులు మరియు స్త్రీల తెలివైన పరిశీలనకు ఎంతో అర్థమైనది అని చెప్పవచ్చు. సర్ వాల్టర్ స్కాట్ అనే ఒక గొప్ప రచయిత, కవి, చరిత్రకారుడు తన మరణశయ్యపై ఉన్నప్పుడు తన అల్లుడైన లాక్ హార్ట్ను దగ్గరికి పిలిచి దగ్గరలోని తన పుస్తకాల షెల్ఫ్ను చూపిస్తూ తనకు ఏదైనా చదివి వినిపించమని అడిగాడు. వెంటనే అతని హృదయ వాంఛను తీర్చే ప్రయత్నంలో అతడు తన మామయ్య అయిన వాల్టర్ స్కాట్ రాసిన పుస్తకాల షెల్ఫ్ను వెతుకుతున్నప్పుడు అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ నేను ఏ పుస్తకం మీ కొరకు చదవాలి అని అతన్ని అడిగాడు. అప్పుడు సర్ వాల్టర్ అతనికి ఇలా జవాబిచ్చాడు: మీరు ఆ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారు? చదవవలసిన ఒకే ఒక పుస్తకం ఉంది. మీరు వెంటనే బైబిల్ తీసుకురండి. చనిపోతున్న ఏ మనిషికైనా అదే పుస్తకం ఉంది. అదేవిధంగా జీవించి ఉన్న ఏ మనిషికైనా కూడా అదే పుస్తకం ఉంటున్నది అని చెప్పాడు. ప్రియులరా, ఒక బాధకరమైన విషయం ఏమిటంటే
చాలామంది ప్రజలు తమ జీవిత ముగింపుకు వచ్చే వరకు లేదా వారు తమ జీవితంలో చాలా ఇబ్బందుల్లో పడే వరకు కూడా బైబిల్పై అంతగా ఆసక్తి చూపరు. అలాంటి సమయంలో మీరు ఓదార్పు పొందగల పుస్తకంగా దానిని కలిగి ఉండడం అద్భుతమైనదే అయినప్పటికీ అది మీరు జీవితంలోకి పూర్తి శక్తితో జీవించడానికి కూడా ఒక గొప్ప పుస్తకం అని గ్రహించాలి. ఇది నేటి జీవితాన్ని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి ఏకైక పుస్తకం మరియు ఇది ఈ ప్రపంచం గుండా మరియు తదుపరి ప్రపంచంలోకి వెళ్ళడానికి ఏకైక ఖచ్చితమైన మార్గాన్ని అందించే పుస్తకంగా ఉంటున్నది. జీవితంలో మనకు ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి మరియు అనుకోకుండా జరిగే సంఘటనల ఆకస్మిక కుదుపులను లేదా షాక్లను తగ్గించడానికి మనకు సహాయపడే ఏకైక గ్రంథం ఇదే. ప్రియులారా, బైబిల్ గ్రంథము ఇతర పుస్తకాలన్నింటికీ ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒక్కసారి మనము చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే ఈ పుస్తకము ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తులను ప్రభావితం చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. నేను మీతో కొన్ని వాస్తవ సంఘటనలతో కూడిన విషయాలను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఒకసారి ఇంగ్లాండ్కు వచ్చిన ఒక ఆఫ్రికన్ యువరాజును విక్టోరియా రాణి ముందర ప్రవేశపెట్టారు. ఈ యువరాజు ఇంగ్లాండ్ దేశం యొక్క రాణిని చాలా ముఖ్యమైన ఒక ప్రశ్నను అడిగాడు. ఇంతకీ రాణి గారిని అడిగిన ఆ ప్రశ్న ఏమిటంటే, ఇంగ్లాండ్ దేశపు గొప్పతనం యొక్క రహస్యం ఏమిటి? అప్పుడు రాణిగారు బైబిల్ యొక్క అందమైన బైండ్ కాపీని తీసుకొని ఇదే ఇంగ్లాండ్ దేశం యొక్క గొప్పతనం యొక్క రహస్యము అనే ప్రకటనతో యువరాజుకు దానిని సమర్పించింది. ఇంగ్లాండ్ 2వ తరగతి మరియు ఆ తర్వాత 3వ తరగతి దేశంగా క్షీణించడము, ఇంగ్లాండ్ దేశము దేవుని వాక్యం నుండి దూరమైంది అనే వాస్తవంతో ముడిపడి ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. బ్రిటన్ ఇప్పటి వరకు సృష్టించిన గొప్ప చట్టపరమైన మేధావుల్లో ఒకరైన ప్రధానమంత్రి గ్లాడ్స్టోన్ అనే వ్యక్తి ఈ విధంగా అన్నాడు, ఈనాటి ప్రశ్నల గురించి మాట్లాడండి. ఒకే ఒక ప్రశ్న ఉంది, అది సువార్త. అది ప్రతి దానిని సరిదిద్దగలదు మరియు సరిదిద్దుతుంది. నా కాలంలోని ఈ గ్రేట్ బ్రిటన్లో అగ్రస్థానంలో ఉన్న అందరు వ్యక్తులను గురించి క్రైస్తవ విశ్వాసులు అని చెప్పడానికి నేను సంతోషంగా ఉన్నాను. నేను 58 సంవత్సరాలు ప్రజా హోదాలో ఉన్నాను. వారిలో 11 మంది తప్ప అందరూ బ్రిటిష్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నారు మరియు ఆ 47 సంవత్సరాల్లో శతాబ్దపు 60 మంది మేధావులు గొప్ప మేధస్సుతో సంబంధాన్ని కలిగి ఉన్నారు మరియు ఆ 60 మందిలో 5గురు తప్ప మిగతా అందరూ దేవుని నమ్మిన విశ్వాసులే అని అతడు చెప్పాడు. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో మనము ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక భాగం ఏమిటంటే, మనకు అగ్రస్థానంలో ఉన్న నిజమైన విశ్వాసులు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అందులో దేవుని వాక్యముతో పరిచయం ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక అదేవిధంగా క్రీస్తు శకము 1800 సంవత్సర ప్రారంభంలో గొప్ప శాస్త్రవేత్త అయిన మైకెల్ ఫారడే ఇలా అన్నాడు, వారికి మార్గనిర్దేశం చేయడానికి ఈ ఆశీర్వాదకరమైన దేవుని పుస్తకం ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు దారి తప్పిపోతారు? మరియు అదేవిధంగా మునుపటి శతాబ్దంలో గొప్ప శాస్త్రవేత్త అయిన సర్ ఐజక్ న్యూటన్ ఇలా అన్నాడు, బైబిల్ గ్రంథము నిజమైతే మానవులు గంటకు 50 మైళ్ళ వేగముతో ప్రయాణించే సమయం వస్తుంది అని అన్నాడు. ఆ మాటలకు స్పందిస్తూ అప్పటి ఫ్రెంచ్ సంశయవాది వోల్టర్ అనే వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు, అయ్యో పాపం, ఐజక్ న్యూటన్ను చూస్తే నాకు జాలేస్తుంది. అతడు ఈ ప్రవచనం చెప్పినప్పుడు అతడు తన మూర్ఖత్వంలో ఉన్నాడు. ఇది కేవలము బైబిల్ అధ్యయనము శాస్త్రీయ మనసుకు ఏమి చేస్తుందో అది మాత్రమే చూపిస్తుంది అని చెప్పాడు. కొన్ని గొప్ప దేశాలకు అధ్యక్షులుగా ఉన్నటువంటి కొందరు బైబిల్ గురించి ఏం చెప్పారో గమనించడం ఆసక్తికరంగా ఉండవచ్చని భావిస్తున్నాను. అమెరికా 2వ అధ్యక్షుడు జాన్ యాడమ్స్ అనే వ్యక్తి ఇలా అన్నాడు, నేను అన్నీ అనగా లేఖనాలు అన్నింటినీ
అలాగే నా ఇరుకైన పరిధిని, నా సరళీకృత మార్గాలను మరియు నా తీరిక లేని జీవితం నన్ను అనుమతించే విధంగా పరిశీలించాను. మరియు ఫలితంగా బైబిల్ గ్రంథము ప్రపంచంలోనే అత్యుత్తమ పుస్తకమని గుర్తించాను. నేను చూసిన అన్ని గ్రంథాలయాల కంటే కూడా, అనగా అన్ని లైబ్రరీల కంటే కూడా ఇందులో నా చిన్న తత్వశాస్త్రం ఎక్కువగా ఉంది. మరియు దానిలోని అటువంటి భాగాలను నా చిన్న తత్వశాస్త్రంతో నేను సమన్వయం చేసుకోలేను. నేను నా తదుపరి పరిశోధన కోసం వాయిదా వేస్తున్నాను అని చెప్పాడు. అదేవిధంగా మరొక అధ్యక్షుడైన జాన్ క్విన్సీ యాడమ్స్ ఇలా అన్నాడు: నేను ఈ లోకపు మనిషిగా ఈ లోక ప్రజలతో మాట్లాడుతున్నాను మరియు నేను మీకు చెప్తున్నాను, లేఖనాలను శోధించండి. బైబిల్ అన్ని వయసుల్లో మరియు మానవ జీవితంలోని అన్ని పరిస్థితులలో చదవవలసిన అన్నిటికంటే ఉత్తమమైన పుస్తకం. ఒకసారి లేదా రెండుసార్లు చదివి ప్రక్కన పెట్టకూడదు, కానీ ప్రతిరోజు చిన్న చిన్న భాగాలుగా చదవండి అని చెప్పాడు. ప్రియులారా, గత దినాలతో పోలిస్తే సమస్యలు ఇప్పుడు ఉన్నంత క్లిష్టంగా లేవు. అవి ఆ రోజు కోసం ఉండినాయి. నేడు గొప్ప దేశాలు కూడా దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్నాయి. మనము దేవుని వాక్యానికి ఎంత దూరం వెళ్తే మన సమస్యలు అంత క్లిష్టంగా మారతాయి. ప్రస్తుతము ఈ లోకంలో అధికార స్థానాల్లో ఉన్న వ్యక్తులు మన సమస్యలకు పరిష్కారం లేదని చెప్తున్నారు. అందుకే నేను దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా బోధిస్తున్నాను. అదే ఏకైక పరిష్కారం అని నేను దృఢంగా నమ్ముతున్నాను. మరియు స్పష్టంగా చెప్పాలంటే ప్రేమిత్రమా, మనము దాని యొద్దకు తిరిగి వెళ్ళాలి. మరొక గొప్ప నాయకుడు, అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ అనే వ్యక్తి ఇలా అన్నాడు: పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించడం వల్ల మంచి పౌరులు, మంచి భర్తలు మరియు మంచి తల్లిదండ్రులు తయారవుతారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను మరియు ఎల్లప్పుడూ చెప్తాను కూడా. మన పౌరులు తాము నివసించే నగరాలను తగలబెట్టినప్పుడు మరియు విడాకులు ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఇదే. డానియల్ వెబ్స్టర్ అనే వ్యక్తి ఒక గొప్ప ప్రకటన ఈ విధంగా చేశాడు: నా శైలిలో లేదా నా ఆలోచనల్లో ప్రశంసించదగింది ఏదైనా ఉన్నది అంటే అది నా మనసులో లేఖనాల పట్ల తొలి ప్రేమను కలిగించినందుకు ఆ ఘనత నా దయగల తల్లిదండ్రులకు మాత్రమే దక్కుతుంది. ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా, నేడు మీ సంగతి ఏమిటి? మీరు మీ ఇంట్లో డానియల్ వెబ్స్టర్ను తయారు చేస్తున్నారా? లేదా కొంచెం తిరుగుబాటుదారుడుగా మీ పిల్లలను తయారు చేస్తున్నారా? వెబ్స్టర్ మరొక ప్రకటనను కూడా చేశాడు: నేను దానిని, అనగా ఈ బైబిల్ గ్రంథాన్ని చాలాసార్లు చదివాను. ఇప్పుడు నేను సంవత్సరానికి ఒకసారి దాన్ని చదవడం అలవాటు చేసుకుంటున్నాను. ఇది న్యాయవాదులకు మరియు దైవజ్ఞులకు కూడా ఇతర అన్ని గ్రంథాల పుస్తకంగా ఉన్నది. దానిలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన మరియు ప్రవర్తన నియమాలను కనుగొనలేని వ్యక్తి పట్ల నేను జాలి పడుతున్నాను అని చెప్పాడు. ప్రియులారా, హెన్రీ వాన్ డైక్ అనే వ్యక్తి బైబిలును గూర్చి చాలా అద్భుతమైన మాటల్లో ఈ విధంగా తెలియజేశాడు. ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించండి. తూర్పున పుట్టి ప్రాచ్య రూపంలో మరియు ఊహా చిత్రాలను ధరించి బైబిల్ ప్రపంచంలోని అన్ని మార్గాల్లో సుపరిచితమైన పాదాలతో నడుస్తుంది మరియు ప్రతి చోట తన స్వంత దాన్ని కనుగొనడానికి ఒక నేల తర్వాత మరో నేలలోకి ప్రవేశిస్తుంది. ఇది మనిషి హృదయంతో వందలాది భాషల్లో మాట్లాడడం నేర్చుకుంది. రాజుకు అతడు సర్వోన్నతుని సేవకుడని చెప్పడానికి మరియు రైతుకు అతడు దేవుని కుమారుడని భరోసా ఇవ్వడానికి తన కుటీరంలోకి వస్తుంది. పిల్లలు ఆశ్చర్యంగా మరియు ఆనందంతో దాని కథలను వింటారు మరియు జ్ఞానులు వాటిని జీవిత ఉపమానాలుగా ఆలోచిస్తారు. దానిలో ప్రమాద సమయానికి శాంతివాక్యం ఉంది, విపత్తు సమయానికి ఓదార్పునిచ్చే మాట ఉంది, చీకటి సమయానికి వెలుగు వాక్యం ఉంది. దాని దైవ వాక్యాలు ప్రజల సభలో పునరావృతమవుతాయి మరియు దాని సలహాలు ఒంటరి వారి చెవిలో గుసగుసలాడుతాయి.
దుష్టులు మరియు గర్విష్ఠులు దాని హెచ్చరికలకు వణుకుతారు, కానీ గాయపడిన వారికి మరియు పశ్చాత్తాపడే వారికి ఇది తల్లి యొక్క స్వరాన్ని కలిగి ఉంటుంది. అరణ్యము మరియు ఏకాంత ప్రదేశము దాని ద్వారా సంతోషపెట్టబడ్డాయి, మరియు పొయ్యిలోని అగ్ని దాని బాగా పాతబడిన పేజీలను చదవడానికి వెలిగించింది. అది మన అత్యంత ప్రియమైన కళల్లోకి గాఢంగా అల్లుకుంది. తద్వారా ప్రేమ, స్నేహము, సానుభూతి మరియు భక్తి, జ్ఞాపక శక్తి మరియు నిరీక్షణ దాని విలువైన వాక్కు సాంబ్రాణి మరియు బోళం యొక్క శ్వాస అనే అందమైన వస్త్రాలను ధరించాయి అని చెప్పాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఈ సందేశంలో మనము బైబిల్ ఎంతటి ప్రాముఖ్యమైనదో, దాని యొక్క ప్రభావం ఎలాంటిదో, ఎంతోమంది గొప్పవారు దాని ద్వారా ప్రభావితులై గొప్ప కార్యాలు చేశారో మనము గమనించాం. ఈ సృష్టిలో ఎన్నో కోటాను కోట్ల పుస్తకాలు ఉనికిలోకి వచ్చినప్పటికీ బైబిల్ గ్రంథము ఒక ప్రత్యేకమైన పుస్తకంగా, ప్రాముఖ్యమైన పుస్తకంగా ఉంటున్నది. ముఖ్యంగా అవసరమైన ముఖ్యమైన నియమాలను బోధిస్తూ, ఆధ్యాత్మిక నైతిక విలువలను పెంపొందిస్తూ, ఒక దిశ దశను నిర్దేశించే పుస్తకంగా ఉంటుంది. ఇట్టి పుస్తకాన్ని ఈరోజు నీవు కూడా ఎంతో ప్రాముఖ్యమైన పుస్తకంగా గుర్తించి దానిని ప్రేమించి హత్తుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈరోజు నుండి బైబిల్ గ్రంథాన్ని క్రమబద్ధంగా ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశానికే నీకు వందనాలు. ప్రభువా, బైబిల్ గ్రంథము కొన్ని కోట్ల పుస్తకాల్లో ప్రాముఖ్యమైన పుస్తకంగా ఉంటుంది. అది ఎందుకు ప్రాముఖ్యమైనది అనే సత్యాలను నేటి ఈ సందేశంలో మేము తెలుసుకున్నాం. ప్రభువా, ఈ పుస్తకాన్ని ఒక ప్రాముఖ్యమైన గ్రంథంగా, పుస్తకంగా మేము మా జీవితాల్లో గుర్తించడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఎంతోమంది గొప్పవారిని ప్రభావితం చేసిన ఈ పుస్తకం మా జీవితాలను, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేయడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య గొప్ప నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు సందేశంలో బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి అనేక లోతైన సత్యాలను తెలుసుకొని అందరి విషయాలను మీరు ఖచ్చితంగా ఆస్వాదించారని మేము నమ్ముతున్నాము. మీకేమైనా ప్రశ్నలు లేదా ప్రార్థన మనవులు ఉంటే, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే దయచేసి టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నెంబర్తో మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనది మరియు మేము మీ కాల్స్ కోసం వేచి ఉంటాము. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయండి. ప్రభు మీకు తోడై ఉండునుగాక.